పుట్టించుకొని అడుగుతున్నాం తండ్రి ప్రభా. ఆ ఆశను ఆ ప్రేమను వారిలో పుట్టించి మీ యొక్క సన్నిధికి నడిపించమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. అవును తండ్రి మాట్లాడండి, కార్యం జరిగించమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. అనే ప్రార్థన వర్తమానంలోను గల వర్తమానంలోను మాతో మాట్లాడమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. అవునయ్యా తండ్రి మాకు కావాల్సిన యొక్క ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. అవును తండ్రి ప్రభా. మరి ఆరాధన ప్రభా మరి పాటల ద్వారా మిమ్మల్ని నయపరచుటకు ప్రభా మరి మిమ్మల్ని ఘనపరచుటకు తండ్రి మిమ్మల్ని కీర్తించుటకు తండ్రి మంచి సమయాన్ని మంచి పాటలతో మిమ్మల్ని ఘనపరచడం సహాయం దయచేయండి తండ్రి ప్రభా. అవును తండ్రి ప్రభా మరి బలవర్తమానం తర్వాత ప్రభా మరి మాతో మాట్లాడండి, బలలో చేసే యోగ్యత మాకు దయచేసుకుని అడుగుతున్నాం తండ్రి ప్రభా. అవును తండ్రి ప్రభా మరి మేము పరీక్షించుకొని ప్రభా మరి యొక్క వర్తమానం మాకు దయచేసుకుని అడుగుతున్నాం తండ్రి ప్రభా. అవును తండ్రి ప్రభా మరి ఈ దినాన తండ్రి ప్రభా మరి నన్ను అభిషేకించి నీ యొక్క ప్రభా మరి గురుపీఠ మీద నిలబెట్టడానికి మొన్న చేస్తాం తండ్రి ప్రభా. అవును తండ్రి నన్ను గురగా ఉండండి తండ్రి ప్రభా మరి మీ మెలైన స్వరాన్ని మధురమైన స్వరాన్ని తండ్రి ప్రభా మరి నాకు ప్రభా మరి వచ్చిన ప్రతి ఒక్క విశ్వాసం మీరు వినిపించి ప్రతి ఒక్కరి హృదయాల్లో ప్రతి ఒక్కరి జీవితాల్లో కార్యం జరిగించమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అవునయ్యా మార్చండి తండ్రి ప్రతి ఒక్క హృదయాన్ని మార్చమని అడుగుతున్నాను తండ్రి. ఎవరైతే ప్రభా మరి శాంతి నెమ్మది సమాధానం లేకుండా వస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా శాంతి నెమ్మది సమాధానం వారు పొందుకొని వెళ్ళటం సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. అవునయ్యా ప్రభా మరి ప్రతి ఒక్క జీవితాల్లో నెమ్మది దయచేయమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. అవును తండ్రి ప్రభా మరి ఎవరైతే ఏది కోల్పోయినారో వారి జీవితంలో ఎంత కష్టంలో ఉంటున్నారు, ఎంత నష్టంలో ఉంటున్నారు, ఎంత వేదనతో ఉంటున్నారు, ప్రతి ఒక్క వేదన మీరు తీర్చమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. అవునయ్యా గొప్ప కార్యం జరిగించండి తండ్రి ప్రభా. అవును తండ్రి ప్రతి ఒక్క జీవితంలో మీరు మార్చమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. అవును తండ్రి ఇచ్చిన ఈ శ్రేష్టమైన దినాన్ని బట్టి కొంత తెలుస్తుంది తండ్రి. అవునయ్యా సార్వత్రిక సంఘం గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రతి ఒక్క సంఘంలో ప్రభా ఎక్కడైతే ఆరాధన జరుగుతున్నాయో ప్రతి ఒక్క ఆరాధన నుండి మేము దూతలను కావాలని వచ్చి తండ్రి ప్రతి ఒక్కరు కూడా మీకు మహిమకరంగా జరుగుటకు సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఎవరిలో జరుగుతున్న పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. అక్కడ కూడా మంచి ఆరాధన జరుగుటకు సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. అవునయ్యా ఇటువంటి సాధారణ మరి కలవారు పెట్టకుండా తండ్రి అందరూ మన శాంతితోని నెమ్మదితోని ప్రతి ఒక్కరు కూడా మీ సన్నిధిలో ప్రభా మరి పాలుభాగస్తులు కావాలని తండ్రి ప్రతి ఒక్కరు ఆరాధించే వారిగా ఉండటకు సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. అవునయ్యా మాకు ఇచ్చిన సంఘాన్ని బట్టి వందనాలు, మాకు ఇచ్చిన సమాసం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంకో సంఘాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. అవును తండ్రి చిన్న పిల్లల పరిచయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం, సండే స్కూల్ టీచర్స్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి ప్రభా. మంచి జ్ఞానంతో నింపండి తండ్రి. పిల్లలకు మంచి బోధన వారు చేయడానికి సహాయం దయచేయండి తండ్రి. పిల్లలు కూడా భయభక్తులతో మీ అంత ఎదుగుటకు సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. అవును తండ్రి ప్రభా మరి ఈ యొక్క కార్యక్రమం అంతటిలో తండ్రి ప్రభా మరి మీరే ఆది నుంచి అంత వరకు మాకు తోడుగా ఉండి ఈ మందిర ఆవరణ మొత్తం మీ యొక్క దూతలతో నింపుమని పరిశుద్ధ ఆత్మతో అభిషేకించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. పుస్తకం నుంచి ఆరాధన పాటలు పాడుకుంటాం. పాట సంఖ్య 113. పాట సంఖ్య 113 ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయం అనే పాటను మనం అందరం కూడా పాడుతున్నాం. పాట పుస్తకంలో 111 ఉంటుంది. దాంట్లో 111
చివరిగా 201 పాట పాడుతున్నాం. సాంగ్ కూడా 201 ఆ దాంట్లో 199.
ధ్యానించుకొని విన్న వాక్యాన్ని బట్టి దేవుని ఆరాధిస్తాం. మరి మన వాక్యంలోకి వెళ్దాం. మరి వాక్యంలోకి వెళ్ళే ముందు దేవుడు మనకు సహాయం చేయాలన్న చిన్న ప్రార్థనని మనం చేసుకున్నాం. అందరూ కళ్ళు మూసినట్టయితే ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ గల తండ్రి, కృపగల దేవ, ఇంతవరకు మాకు సహాయం చేసుకొచ్చినందుకు ఆచరిస్తున్నాం తండ్రి. పాటల ద్వారా మేము మేలుపరుస్తూ మిమ్మల్ని కీర్తిస్తున్నాం తండ్రి. అందుబట్టి మీకు ఆచరిస్తున్నాం తండ్రి. మేము వాక్యంలో వెళ్తుండగా కావాల్సిన యొక్క వాక్యం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మీరు ఏమైనా మా జీవితంలో దాన్ని బట్టి మిమ్మల్ని ఆరాధించేవారుగా మిమ్మల్ని సాయం దయచేయండి తండ్రి. మీ యొక్క దాసుల ప్రభావాన్ని నిలబెడుతూ చెప్తున్నారు తండ్రి. మీ యొక్క మాటలు నా నోట్లో ఉంచమని అడుగుతున్నాం తండ్రి. మీరు నా నోటికి దూరంగా ఉండి తండ్రి మీ యొక్క స్వరాన్ని నాకును ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు వినిపించి ఆ యొక్క విన్న వాక్యాన్ని బట్టి ఆరాధించడానికి సహాయం దయచేయమని, విన్న వాక్యాన్ని కూడా మీరు బట్టి ఫలింపజేయమని నజరేయుడైన యేసుక్రీస్తునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ముందుగా మీ అందరికీ దేవుని నామమున వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుడు ఇంతవరకు మనకు సహాయం చేస్తూ వచ్చినాడు. అందుబట్టి దేవుడు మనం ఈరోజు ఆరాధించడానికి వచ్చినాం. అయితే దేవుడు మన జీవితాల్లో ఎన్నో మేలు చేస్తూ వచ్చినాడు. ఆయన మన జీవితంలో చాలా మేలు చేస్తూ వచ్చినాడు. ఇప్పటి వరకు దేవుడు మన జీవితంలో ఎన్నో మేలు చేస్తూ వచ్చినాడు. ఒకవేళ తక్కువ చెప్పుకోమంటే మీరు ఎన్ని మేలు చెప్తారు? దేవుడు చేసి లెక్కలేని మేలు దేవుడు మన జీవితంలో చేస్తూ వచ్చినాడు. అయితే బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన మంచి రాజు. ఆ రాజు తన జీవితంలో దేవుడు చేసిన మేలుని వివరిస్తూ ఆయన ఆరాధిస్తున్నాడు. మనమంటే నార్మల్ పీపుల్, ఆయన ఒక రాజు. ఎవరు లేని అర్హత ఆయనకు ఉంది. అలాంటి రాజే తగ్గించుకుని దేవుని ఆరాధిస్తున్నాడు, స్తుతిస్తున్నాడు. నీవు నేను సామాన్య మనుషులు, ఏ హోదా లేని మనుషులు. అయినా సరే దేవుడు నీకు ఒక ఆధిక్యత ఇచ్చినాడు. ఏంటి ఆయన నీకు ఆధిక్యత ఏంటి? దేవుని ఆరాధించడంలో నీకు ఆయనకి సమానమైన ఆధిక్యత ఇచ్చినాడు. ఆయన రాజే కావచ్చు, కానీ ఆ రాజుకి నీకు సమానం చేసింది అంటే నీవు దేవుని ఆరాధిస్తున్నావు, ఆయన దేవుని ఆరాధిస్తున్నాడు. అయితే ఆ రాజుకి దేవుడు చేసిన మేలుని బట్టి ఆయన వివరిస్తూ వచ్చినాడు. అయితే ఒకవేళ ఇలా తీసుకుంటే, ఒక పేపర్ తీసుకుంటే ఆయన జీవితంలో దేవుడు ఎన్ని మేలు చేస్తున్నాడు. ఇప్పుడు మనం చదువుకునే వాక్య భాగాన్ని బట్టి ఆయన జీవితంలో ఎన్ని మేలు చేస్తున్నాడు. దాని పక్కనే ఈత తీసుకుని నీ పేరు పెట్టుకుని నా జీవితంలో దేవుడు ఎన్ని మేలు చేస్తున్నాడు అది రాసుకుంటే మనకు అర్థమైపోతుంది దేవుడు మన జీవితాన్ని ఎన్ని మేలు చేస్తున్నాడు. అయితే ఆయన జీవితం బట్టి మనము కొన్ని మాటలు మనం ధ్యానిస్తున్నాం. ఆ రాజు ఎవరో తెలుసు కదా, దావీదు రాజు. అయితే ఆయన జీవితంలో ఏం మేలు చేస్తున్నాడో మనం చూసుకున్నాం. మరి దావీదు రాసిన కీర్తన 30వ అధ్యాయం. ఈరోజు ఆ యొక్క వాక్యం నుంచి దేవుడు దావీదుకు ఎన్ని మేలు చేస్తున్నాడో ఆ మేలును బట్టి మన జీవితంలో దేవుడు ఎన్ని మేలు చేస్తున్నాడో కంపేర్ చేసుకుని దేవుని మనం ఈరోజు ఆరాధించే వారిగా ఉండాలి. అయితే దావీదు రాసిన 30వ కీర్తన, మరి ఈ యొక్క 30వ కీర్తనకి దీన్ని గృహ ప్రతిష్ట దావీదు కీర్తన కూడా అంటూ ఉంటారు. బైబిల్ పండితులు ఏ కీర్తనని గృహ ప్రతిష్ట, దేవునికి అర్పించడం, ఒక ప్రతిష్ట చేయడం అనే భాగాన్ని కూడా మరి బైబిల్ యొక్క స్కాలర్స్ చెప్తూ ఉంటారు. ఈ కీర్తన దావీదు రాస్తూ వచ్చినాడు. ఆయన శ్రమలో, కష్టాల్లో, వేదనలో ఉన్నప్పుడు ఈ కీర్తన రాస్తూ వచ్చినాడు. ఏదో సంతోషం ఉన్నప్పుడు, లేకపోతే ఆయన ఏదో హ్యాపీ మూమెంట్ లో రాసింది కాదు. కష్టాల్లో, దుఃఖంలో, బాధల్లో ఉన్నప్పుడు దేవుని ఆరాధిస్తూ రాసిన వాటిని కీర్తన. ఈ కీర్తనను మనం ఈరోజు ధ్యానిస్తున్నాం. మన జీవితంలో కూడా ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, అవమానాలు మనం కూడా మోస్తూ వస్తున్నాం. ఎవరైనా అనగలుగుతారా నాకు ఏ బాధ లేదండి? ఎవరైనా చేతులు పోతారు, దేవుని సంతోషం పెట్టారు. అయినా సరే దేవుడు మనం ఆరాధించడానికి వచ్చినామంటే మనం శ్రేష్ఠులు. మనకి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుడు మనం ఆరాధిస్తాం. అయితే మనం వెళ్దాం, వాక్యంలోకి వెళ్దాం. 30వ అధ్యాయం 1వ వచనం.
యెహోవా నా శత్రువులను నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. దావీదు మహారాజు అంటున్నాడు, నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక. మన శత్రువులు మనం బాధపడుతుంటే ఎంత సంతోషిస్తాం? మనం వేదనలో ఉన్నాం అనుకోండి, మన శత్రువు ఉన్నాడు, వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు తెలుసా? వాళ్ళు లోపల పైకి పిల్లలు ఓకే పర్లేదు అంటారు, కానీ లోపల ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ శత్రువులు ఎక్కడో ఉండడం వల్ల మన ఇంట్లోనే ఉంటారు, మన పక్కనే ఉంటారు, మన బంధువుల్లోనే ఉంటారు, మన మిత్రుల్లోనే ఉంటారు, మన ఇరుగు వారినే ఉంటారు. వాళ్ళు మనం కులిపోయినప్పుడు కానీ, మన బాధలు ఉన్నప్పుడు కానీ వాళ్ళు సంతోషిస్తారు. అయితే అలాంటి పరిస్థితుల్లో దావీదు తన సొంత కొడుకు బాధ పెట్టినప్పటికీ, తన మామ సౌలు బాధ పెట్టినప్పటికీ, అయినా సరే ఆ బాధల నుంచి దేవుడి ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, శత్రువులు నా విషయమై సంతోషపడనివాడ. సంతోషం లేకుండా చేసిన శత్రువులకి ఎందుకు సంతోషం లేదంటే, నేను హ్యాపీగా ఉన్నా కాబట్టి, నేను బాధపడతా వాడు సంతోషిస్తున్నాను, కానీ మనం ఏ బాధ లేకుండా చేస్తున్నావు కాబట్టి వానికి సంతోషం లేదు. సో అలా మనం ఉంచినందుకు ఇంకేమంటాడు, నీవు నన్ను ఉద్ధరించినప్పుడు కాపాడు, సేవ్ చేసాడు. దేవుడు సేవ్ చేసాడు. ఈరోజు దేవుడు ఎక్కడి నుంచి సేవ్ చేసినాడు, ఎక్కడి నుంచి నేను కాపాడినాడు జ్ఞాపకం చేసుకుంటే మన జీవితంలో ఎన్నో కష్టాల నుంచి దేవుడు మనల్ని ప్రతిరోజు కాపాడుతున్నాడు. ఈరోజు నీవు నేను ఇక్కడ నిలబడ్డా, ఇక్కడ కూర్చున్నామంటే ఆయన కాపాడమే కదా, ఆయన మనకు ఆరోగ్యం ఇవ్వడమే కదా, లేదంటే మనం ఇక్కడ కూర్చోగలుగుతాం. ఎంతో మంది దినాన్ని వెళ్ళలేకపోయినా, ఎంతో మంది మరణించిపోయినా, చాలా మంది మేము చెప్పిన హాస్పిటల్స్ వెళ్తుంటాం, అప్పుడప్పుడు ఎంతో మంది రోగాలతో బాధపడుతుంటారు. కష్టం వాళ్ళు చేయాలంటే విసుకుంటారు. ఎన్ని రోజులు చేస్తారు? ఒక రోజు, 2 రోజులు, మంచిగా వారం రోజులు, 10 రోజులు చేస్తారు, గోపురం తర్వాత విసుకుంటారు. మన ఇంటి వాళ్ళని సార్, కానీ నీకు నాకు పరిస్థితి లేకుండా దేవుడు ఈరోజు ఆరోగ్యం ఇచ్చి నేను కాపాడి, కంటి రెప్పలతో కాపాడి ఆయన నిన్ను ఇక్కడ కూర్చోబెట్టాడు. అందుకని మనం దేవుని ఆరాధిస్తాం. ఒకటే మనం, దేవా నువ్వు నాకు దావీదు చేసిన మేలు నాకు కూడా చేస్తున్నావు, నన్ను కాపాడుతున్నావు, నన్ను ఉద్ధరిస్తున్నావు, అందుకని నిన్ను ఆరాధిస్తున్నాను. అదే చెప్తున్నాడు దావీదు, అందుకే నేను నిన్ను కొనియాడుతున్నాను, నేను కొనియాడుతున్నాను. అందుకనే దావీదు చెప్తున్నాడు, మనం చెప్పలేమా? ఆ రాజు చెప్తున్నాడు, మనం చెప్పలేమా? నేను నిన్ను కొనియాడతా, నేను కొనియాడతా అని ఆయన చెప్తున్నాడు. ఐ విల్ ఎక్స్టాల్ థీ, ఐ విల్ ప్రైజ్ థీ, ఓ లార్డ్. నేను నిన్ను ప్రైజ్ చేస్తాను, నేను కొనియాడతా, నేను కీర్తిస్తాను. అలాగూ దావీదు చెప్తున్నాడు. అయితే మనం అనుకుంటాం, అయ్యా నా జీవితంలో కష్టాలు ఉన్నాయి, ఎన్ని రోజులు దేవుడు చేస్తున్నాడు, ఎన్ని రోజులు మనం అనుకుంటాం. అయితే దావీదు అదే మాట చెప్తున్నాడు. 43వ అధ్యాయం, కీర్తనలు 43వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అడుగుతున్నాడు, నా ప్రాణంతో అడుగుతున్నాడు. మనం క్వశ్చన్ చేసుకోవాలి, నా ప్రాణమా నీవేళతో కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించున్నాను. చెప్పగలుగుతాం, మన ప్రాణంతో మనం చెప్పగలుగుతాం అన్నమాట. ఆయన చెప్తున్నాడు, అయ్యా ఎందుకు బాధపడుతున్నాం? మనం అనుకోవాలి, మనలో మనం మన ప్రాణంతో మాట్లాడుకోవాలి. ఎందుకు కృంగిపోతున్నాం, ఎందుకు నిరాశపడుతున్నాం? ఆయన ఉన్నాడు కాబట్టి ఇంకేమంటాడు, నిరీక్షణ. ఆయన ఉన్నాడని నిరీక్షణ. ఎక్కడ కూడా మనం నిరీక్షణ కోరుకోకూడదు. అది అవుతలేదు, నేను అనుకుంటున్నా, దేవుని మొరపెట్టుకుంటున్నా, అవుతలేదు. ఎప్పుడు కూడా మనం దేవుడికి ఆత్మహత్య చేసుకోవాలి. దేవుడు కావాలంటే దాంట్లో శ్రేష్టం అనేది జీవితంలో పెట్టాలనుకుంటున్నాడు. మనం ఇక్కడికి కోరుకుంటాం, దేవా నాకు ఇది ఒక్కడే చాలు, ఇది ఒక్కడే సరిపోతుంది, ఇది ఒక్కటే, ఇది మాత్రమే కావాలని మనం అనుకుంటాం. కానీ దేవుని యొక్క ప్రణాళికలు కానీ, ఆయన మన పట్ల చూపించే ప్రేమ కానీ అది వర్ణించలేదు. అందుకని మనం దేవుని యందు నిరీక్షణ ఉంచాలి.
దేవుని యందు మనం నమ్మకం ఉంచాలి. అప్పుడు ఇంకేమంటాడు, ఆయన నా రక్షణకర్త, ఆయన నా దేవుడు, ఇంకా నేను స్తుతించాను. నేను ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ ఆలోచన ఉన్నా, ఆయన నా దేవుడు కాబట్టి ఇంకా ఆయన స్తుతిస్తాను. ఐ షల్ yet praise him who hath my consent and my power. నేను ఇంకా ఆయన ప్రేమిస్తాను, అధికంగా ప్రేమిస్తానని దావీదు చెప్తున్నాడు. సరే, మన పాట ఏముందో చదువు. కీర్తన 30 అధ్యాయం 2వ వచనం. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. సరే, ఇప్పుడు ఎన్ని వేలు చదువుకున్నాం దావీదు జీవితంలో? దావీదు జీవితంలో ఎన్ని చదువుకున్నాం? నేమో చెప్పండి, ఎన్ని మేలు చేసినాడు? చూడండి, చదవండి. నా చెట్ల విషయం సంతోషించుకొని ఇంకా నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. ఇక్కడ ఒక నోట్ చేసుకోవాల్సిందంటే నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. ఫస్ట్ మేలు అది. సెకండ్ మేలు ఏంటి? అది కొనియాడుతున్నా మేలు కాదు, నీవు నన్ను ఉద్ధరించినావు అనేది మేలు దావీదు జీవితంలో. ఆయన అందుకనే కొనియాడుతున్నాం చెప్పి దావీదు చెప్తున్నాం. అయితే సెకండ్ మేలు ఏంటంటే ఇప్పుడు మనం చెప్తున్నట్టు రెండో వచనం, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. మనకు కష్టాలు ఉంటాయి, మనకి స్వస్థత ఎప్పుడు కావాలి? మనం ఏదైనా దెబ్బ తాకినప్పుడు, లేదంటే మనకి ఏదైనా అనారోగ్యం వచ్చి హాస్పిటల్ బయట పడినప్పుడు, ఫీవర్ వచ్చినప్పుడు కానీ మనకి స్వస్థత అనేది కావాలి. ఎలా మొరపెట్టాలి దేవునికి? ఎలా మొరపెట్టాలి? ఇక్కడ సింపుల్ గా యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరచుతాను. సింపుల్ గా అంటే ఆయన పేరు చేసిందో దేవుడు స్వస్థపరచు. అంటే ఎవరిదైనా ఇంగ్లీష్ పెడుతుందా? ఓ లార్డ్ మై గాడ్, I cried unto thee and thou hast healed me. దావీదు ఏం చేస్తున్నాడు సార్? ఏడుస్తున్నాడు. మొరపెట్టడం అంటే ఏదో మనం ప్రార్థన చేయడం కాదు. ఆయన లోపల నుంచి ఉన్న బాధని ఏడుస్తున్నాడు. అంత ఏడుపు ఎప్పుడు వస్తుంది? ఎంత గాయకాలు అంత ఏడుపు వస్తుంది? మనం సింపుల్ గా చదువుకున్నాం, మొరపెట్టాలంటే దేవుడు ప్రేమ చేసిందేమో అనుకుంటాం. దాన్ని వివరించుకుంటే ఆయన లోపల ఉన్న బాధకి ఏడుస్తూ దేవుణ్ణి అడుగుతొచ్చినప్పుడు ఆయన స్వస్థపరచాడని చెప్పి దావీదు వర్ణిస్తూ రాస్తున్నట్టు. అయ్యా మనం స్వస్థపరచమయ్యా, ఇంత మేలు చేస్తున్నాడు దేవుడు. మనం కూడా మనం అనుకుంటున్నాము దేవుడు నాకు ఏం మేలు లేదని. ఈరోజు ఆరోగ్యంగా ఉన్నామంటే అదే కానీ మేలు, మనం సజీవంగా ఉన్నామంటే అదే కానీ మేలు. అందుకని మనం దేవుని ఆరాధించే వారిగా ఉండాలి. ఈ స్వస్థత అనేది మన శరీరానికి కావచ్చు, మన ఆత్మీయంగా కావచ్చు, మన మెంటల్కి కూడా ఆ స్వస్థత మనకు కావాలి. అవన్నీ కూడా మనం కరెక్ట్గా ఉన్నందుకే ఇక్కడ వచ్చినాం. ఆ స్వస్థత లేకపోతే మనం ఏమేమి చేయలేదు, పెట్టుగా ఉన్నాం. ఆ స్వస్థత ఎలా దొరికింది? మనకు ఆ స్వస్థత ఎలా దొరికింది? ఎలా దొరికింది? మొదటి పేతురు 2:24 ఆ మాట చెప్పబడుతుంది. మొదటి పేతురు 2:24 చివరి మాట ఉంటారు, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. ఆయనకి పడ్డ గాయం వల్ల, ఆయన జరిగిన ఆ గాయం వల్ల నీకు నాకు స్వస్థత కలిగింది. అయితే ఆ స్వస్థత ఎలా పొందుకోవాలంటే దానికి ఆ మొత్తం వాక్యంలో అర్థమైంది. 2:24 మనము మన పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపమును రాను మీద మోసెను. ఆయన పొందిన గాయముల చేత
మీరు స్వస్థత ఉంది. అయితే మనం ఈరోజు ఆరాధించవలసిన మాట ఏంటంటే, అయ్యా నా పాపముల నిమిత్తమై, నా అతిక్రమం నిమిత్తమై, నా నీతి నిమిత్తమై నీవు ఆ ప్రాణం మీద ప్రాణ త్యాగం చేస్తున్నావు. నువ్వు కాల్చిన రక్తం ద్వారా నా పాపాలను నేను కడుక్కున్నాను. నీవు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత దొరికింది. దావీదుకే కాదు, నాకు మాత్రం ఉచితంగా ఇచ్చినావు. దావీదు ఏడుస్తే ఇచ్చినావు, నాకు ఉచితంగా ఇచ్చినావు. మనం ఈ యొక్క మాటకైనా మనం దేవుని ఆరాధించలేము. ఉచితంగా మనం స్వస్థపరుస్తున్నాడు. దావీదు మనం ఏడుస్తున్నాడు, పెట్టుకున్నాడు. అలాంటి దేవుడు మనం ఏం ఇవ్వగలం? ఉచితంగా ఇచ్చిన ఎవరు స్వస్థపడినాడు మనం ఏం ఇవ్వగలం? అందుబాటు మనం దేవుని ఆరాధించే వారు ఉంటారు. అయితే ఇది రెండో మేలు ఏంటి? నీవు నన్ను స్వస్థపరిచితివి. మనం మన యొక్క ఆత్మలో ఈ మాటను జ్ఞాపకం చేసుకోవాలి. నీవు నన్ను ఉద్ధరించుకున్నావు, నీవు నన్ను స్వస్థపరిచున్నావు. సరే, ముందుకెళ్దాం. పాతాళంలో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోకి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. పాతాళంలో నిజంగా దావీదు పాతాళంలోకి వెళ్ళినాడా? పాతాళంలో ఏముంటా? పాతాళంలో ఏముంటా? మనకి వృత్తాంతం తెలుసు. ఏది లూకాసు వార్తలో 16వ అధ్యాయంలో మరి ధనవంతుడు లాజరస్, ఆ యొక్క స్టోరీ మనకు తెలుసు. దాంట్లో కొన్ని వచనాలను ఈ పాతాళం అంటే ఏదో కొన్ని వచనాలను మనం చూసుకున్నాం. లూకాసు వార్త 16వ అధ్యాయం 23వ వచనం, 24వ వచనం. లూకాసు వార్త 16వ అధ్యాయం 23. ఇది అండర్లైన్ చేసుకోండి. బాధపడచ్చు. కన్నులెత్తి దూరం నుండి అబ్రహాము అతని రొమ్మున ఆనుకొనిన లాజరును చూసి, తండ్రి అయిన అబ్రహాము నా యందు కనికరపడి తన వేలుతో నీళ్ళలో ముంచి నా నాలికను చల్లార్చుటకు లాజరుని పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను. ఇది అండర్లైన్ చేసుకోండి. అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను. కేకలు వేసి అండర్లైన్ చేసుకోండి. కేకలు చెప్పాను. అయితే ఇక్కడ చూసినట్లయితే పాతాళం ఎలా ఉంది? బాధపడచ్చు. పాతాళంలో బాధ ఉంటుంది. పాతాళంలో ఏముంటది? బాధ ఉంటుంది. రెండో అండర్లైన్ ఏం చేస్తున్నాము? అగ్ని జ్వాలలో యాతన. ఈ పాతాళంలో యాతన ఉంటుంది. అది ఎలా ఉంటుంది? అగ్ని జ్వాలతో ఉంటుంది. ఇంకేముంటుంది? కేకలు. నువ్వు కేకలు వేస్తూ అరుస్తూ ఉంటావు. అలాంటి పాతాళం. ఇంకేంటి? 28వ వచనంలో ఒక మాట ఉంటుంది. అదే 16 వారును ఈ వేదనకరమైన స్థలముకు, అది అండర్లైన్ చేసుకోండి. ఆ యొక్క పాతాళంలో వేదన ఉంటుంది. ఇప్పటికి మనము 4 అండర్లైన్ చేసుకున్నాం. అక్కడ బాధ ఉంటుంది, అగ్ని జ్వాలలో యాతన ఉంటుంది, కేకలు వేస్తారు, వేదనకరమైన స్థలం. పాతాళం అంటే మీకు ఒక ఐడియా వచ్చేసాను. ఎంత ఘోరమైన, ఎంత ఆ యొక్క స్థితి మనం ఊహించుకోలేదు. ఒకవేళ మనం పాతాళం వెళ్ళిపోతే మన జీవితం ఎలా ఉంటుంది? నువ్వు కేకలు వేస్తుంటే ఎవరు కూడా నేను చూడవు. అగ్ని జ్వాలం మండుతుంటే యాతన పడుతుంటావు. ఆ యొక్క వేదనకరమైన జీవితాన్ని ఊహించుకుంటేనే ఎంతో భయంకరంగా ఉంటుంది. అయితే దావీదు అదే అంటున్నాడు 3వ వచనంలో, యెహోవా పాతాళం నుండి నా ప్రాణము లేవదీసితివి. నేను గోతిలోకి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. అయితే నేను ఈ రోజు పాతాళంలోకి పోకున్న దేవుడు మన పాపాలను ఒప్పుకున్నాం కాబట్టి, మనం పరిశుద్ధులను మార్చినాడు కాబట్టి మనము దేవుని రాజ్యంలో ఉంటున్నాం. అందుకని మనం ఆరాధించే వారిగా ఉండాలి. ఆయన గుర్తు చేసుకోవాలి. ఏంటి? నేను గోతిలోకి దిగకుండా నీవు నన్ను బ్రతికించింది. మనం సజీవ లెక్కలు పెట్టుకున్నాం. దేవుడు ఏ సజీవ లెక్కలు? అది ఎలాంటి సజీవ లెక్కలు పెట్టుకున్నాడు? నిత్య రాజ్యంలో
మనకి ఇటర్నల్ లైఫ్, మనకి చావంటూ లేని పరలోకంలో మనం ఉంచుతున్నాడు దేవుడు. అలాంటి మనం బ్రతికిస్తున్నాడు. దానిపై మనం దేవుని స్తుతించేవారుగా ఉండాలి. అయితే మూడవది మనం చూసుకున్నది ఏంటంటే, గోతులోకి దిగకుండా నీవు నన్ను బ్రతికించితే. ఒకసారి మళ్ళీ చదువుతున్నాము. మొదటి ఏంటంటే నీవు నన్ను ఉద్ధరించున్నావు. రెండోది నీవు నన్ను స్వస్థపరిచినావు. మూడోది గోతులోకి దిగకుండా నన్ను బ్రతికించినావు. ఓకే. నాలుగోది యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. యెహోవా ఆయన వర్ణిస్తున్నాడు దావీదు. ఆయన వర్ణన ఎలా ఉందంటే, మరి ఆయన కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయన స్తుతించాడు. ఆయన నామము పరిశుద్ధమైనది. అందుకని నిర్గమకాండంలో మోషే ఒక కీర్తన పాడుతూ ఈ యొక్క మాట చెప్తున్నాడు. ఇది నిర్గమకాండము 10వ అధ్యాయం 11వ వచనం. యెహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజనీయుడవు, అద్భుతములు చేయవాడు నీ వంటి వాడు ఎవడు? ఎవరు నా అద్భుతాలు చేయవాడు? మొదటి మనం చూస్తున్నది వేల్పులలో నీ వంటి వాడు ఎవడు? యెహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవడు అంటే వేల్పులలో నీ వంటి వాడు ఎవరంటే there is none like you. ఓకే, రిలేటెడ్ కాకపోతే కదా. సరే, ఇంగ్లీష్ లో ఒకసారి చూసుకుందాం. ఒకసారి చదవండి ఇంగ్లీష్ లో. Who is like unto thee, O Lord, among the gods? ఇక్కడ ఉన్న దేవతలలో నీ వంటి వాడు ఎవడు? మనకి ఈ హిబ్రూ నుంచి గ్రీక్ నుంచి మన బైబిల్ ట్రాన్స్లేట్ చేస్తున్నారు కాబట్టి మనకి అంత స్పష్టంగా అర్థం కానప్పుడు మనం ఏంటంటే ఈ ఇంగ్లీష్ ని రిఫర్ చేసుకోవాలి. ఇంగ్లీష్ ని కానీ మనం ప్రాముఖ్యంగా తీసుకున్నప్పుడు మనం చదువుకున్నప్పుడు మనకు అర్థం కాని మాటలు ఏదైతుందో అది ఇంగ్లీష్ మనకు ఈజీగా అర్థం. అట్లా మనం అట్లా అక్కడ చదువుకోవాలి, ఇక్కడ చదువుకుంటే అది ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ చెప్పుకోవడం మాట ఏంటంటే among the gods, వేల్పులను నీ వంటి వాడు ఎవడు? దేవుళ్ళను గాడ్స్ అని చెప్పుకునేవాడు. నీ వంటి వాడు ఎవడు అని మోషే ఈ కీర్తన రాస్తున్నాడు. పరిశుద్ధను బట్టి, దేని బట్టి? పరిశుద్ధను బట్టి నీ మహనీయుడు, నీవు మహనీయుడు, స్తుతి కీర్తనను బట్టి నీవు పూజారుడవు, అద్భుతములు చేయవాడు నీ వంటి వాడు ఎవడు? ఆయన ఎంతో వర్ణిస్తూ ఈ యొక్క మాటలను జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే దావీదు కూడా అంటున్నాడు, ఆయన కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకాల నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఈ మేలు చేసినందుకు ఈ ఎన్ని మేలు చదువుతున్నాం? 4 మేలు దేవుడు తన జీవితంలో చేసినందుకు ఆయనను కీర్తించుడి. ఓ భక్తులారా, యెహో భక్తులారా, ఆయన కీర్తించుడని దావీదు తన కీర్తనలో రాస్తున్నాడు. అయితే అలా మనం ఆయన పరిశుద్ధ నామాన్ని జ్ఞాపకార్థం చేసుకుంటూ మనం ఆయన్ని స్తుతించేవారుగా ఉండాలి. అయితే ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండును, ఉదయమున సంతోషం కలుగును. మీరు ఎప్పుడైనా గ్రహించుకున్నారా ఈ విషయాన్ని? రాత్రి దుఃఖపడతారు, సమాధానం ఉంటుంది, నెమ్మది ఉండదు, ఇంట్లో కొట్లాడుకుంటారు. ఎప్పుడైనా అనుకున్నారా? ఎప్పుడైనా ఫీల్ అయినా? అతనికి ఇస్తున్నారు, కొద్దిగా లేసాక అట్లా మర్చిపోయినారు. ఎప్పుడైనా ఫీల్ అయినా? ఒక బాధ మీలో ఉందా?
ఇప్పుడు నాకు కలిగింది అలాంటి రాత్రంతా ఏడ్చిన ఇంట్లో టెన్షన్స్ లేదా గొడవలు ఏదో అయింది సంథింగ్ ఏడ్చినారు. తెల్లారగానే మరి ఆయన సంతోషంగా జరిగింది. ఎప్పుడు జరుగుతుంది సంతోషం? ఇప్పుడు రాత్రి నిలబడినప్పుడు ఏడ్చినారు, ఉదయం చేసినప్పుడు సంతోషపడ్డారు. ఎప్పుడు జరుగుతుంది? సమాధానం పడినప్పుడే. సమాధానం లేకపోతే సంతోషం ఉండదు. అయితే దేవుడు మన సంతోషంగా పెట్టినాడు. అది దావీదు రాస్తున్నాడు. ఆయన కోపము నిమిషం మాత్రమే ఉన్నాడు. మన కోపాలు అయితే చెప్పలేము. మన చచ్చిపోయేదాకా ఉంటాయి కోపాలు అయితే పగలే. అయితే ఆయన చెప్పిన మాట ఏంటంటే ఆయన కోపము నిమిషం మాత్రమును, ఆయన దయ ఆయుష్కాలం. అంటే ఆయుష్కాలం అంటే నేను చచ్చిపోయాను, నేను గోతులోకి వెళ్ళేంత వరకు, నన్ను కిందికి దించేంత వరకు, ఆయుష్కాలం అంతవరకు ఆయన దయ ఆయన కోపం నిమిషమాత్రం, ఆయన దయ ఆయుష్కాలం అంతయో నిలుచుకుని దావీదు రాస్తున్నాడు. అయితే సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఏడ్చినను ఉదయం సంతోషం కలగజేసే దేవుడు మనకున్నాడు. ఆయన దేవుడు చేసిన మేలు దావీదు జీవితంలో ఆయనకు సంతోషం ఇచ్చినాడు. వేదన నుంచి, దుఃఖాల నుంచి, బాధల నుంచి ఆయనకి సంతోషాన్ని దయచేస్తున్నాడు. అందుకని దేవుని ఆయన ఆరాధిస్తున్నాడు, ఆయన కొనియాడుతున్నాడు. ఎందుకని? అయ్యా, ఎన్ని బాధలు ఉన్నా సరే నీవు నాకు సంతోషాన్ని ఇచ్చినావు, నా బాధ అంతా తీసేసి సంతోషాన్ని ఇచ్చినందుకు నేను కొనియాడుతున్నాను. చెప్పగలుగుతాము ఆ మాట? జ్ఞాపకం చేసుకోండి. ఏమో వేయాలి? 5 ఓకే, రైట్. ముందుకు వెళ్దాం. నేను ఎన్నడూ కదలనని నా క్షేమకాలం అనుకుంటుని యెహోవా దయ కలిగి నీవే నా పర్వతం స్థిరపరిచితివి, నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెందింది. ఎవరు మనం అనుకున్నాము సార్? ఇప్పుడు దావీదు అదే అంటున్నాడంట, నేను కదలనని నా క్షేమకాలంగా అనుకుంటుని. నాకేం కాదు, నాకేం కాదండి, నాకు అన్నీ ఉన్నాయి, నాకు అన్నీ ఉన్నాయి. ఎప్పుడు అనుకుంటున్నాం? మనం హ్యాపీగా ఉన్నప్పుడు, మన క్షేమం ఉన్నప్పుడు, మనకు అన్నీ ఉన్నప్పుడు మనం అనుకుంటాం ఇలాంటి మాట. దావీదు కూడా అనుకున్నాడు. అందుకే ఆయన చెప్తున్నాడు, గమనిస్తున్నాడు, నా క్షేమకాలం ఇట్లా అనుకున్నాను. నేను మంచి ఉన్నప్పుడు అన్ని సమకూర్చినప్పుడు దేవుడు, నేను అనుకున్నా ఇలానే మనం అన్ని బాగుంటున్నాం, దేవుని మర్చిపోతాను. అలాంటి దావీదు కూడా అలా చేస్తున్నాడు, అన్ని మాత్రం దేవుని మర్చిపోయినాడు. అయితే అలా అనుకున్నానయ్యా అని చెప్తూ ఉన్నాడు. అయితే యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి, నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెందింది. దేవుడు మన విదూరమైపోతే ఆ కలత ఎలా ఉంటుంది? ఆయన మన జీవితంలో లేకపోతే మనకి నెమ్మది ఎక్కడ, మనకు సంతోషం ఎక్కడ? ఆయన మన మీద ఒకవేళ కోపపడ్డాడే అనుకోండి, మన జీవితంలో ఏమైపోతే ఆయనను మనల్ని స్థిరపరుస్తూ వచ్చినాడు, ఆయన బలపరుస్తూ వచ్చినాడు, మనం నిలబెడుతూ వచ్చినాడు. పడిపోయిన దేవుడిని నిలబెడుతూ వచ్చినాడు. ఎన్నోసార్లు మనం పడిపోయి ఉంటాం, మన ఆత్మీయులు కానీ మన జీవితాల్లో. మనకి ఎప్పుడు కష్టం వచ్చినా దేవుడి మీద మనం విసుకుంటూ ఉంటాం. ఏది దేవాలి మనం అడుగుతూ వస్తాం. కానీ మనం నిరీక్షణ కలిగి ఆయన ఉన్నప్పుడే మన స్థిరపరచువాడుగా ఉంటాడు. దావీదును స్థిరపరిచిన దేవుడు నేను నన్ను స్థిరపరచాడు. దావీదును కాపాడిన దేవుడు నేను నన్ను కాపాడు. అయితే నీవు నేను చేస్తున్న పని ఏంటంటే దావీదును అనుకున్న దేవుడిని నేను ఆరాధిస్తున్నాను. అయితే ముందుకు వెళ్దాం. యెహోవా నీకే మొరపెట్టితిని, నా ప్రభువును బ్రతిమాలుకుంటుని, నేను కోతిలోకి దిగిన యెడల నా ప్రాణం వలన ఏమి లాభం? మనము నిన్ను స్తుతించున, నీ సత్యము గురించి అది వివరించున. యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము. యెహోవా నాకు సహాయుడవై ఉండుము. మనం చనిపోతే మన దేవుడు స్తుతిస్తాం.
ఆయన తగ్గించుకుంటూ చెప్తున్న మాట, అయ్యా నేను గోతులోకి దిగినేయాలంటే చనిపోతే నా ప్రాణము ఏం లాభం? ఇంత సంపాదించుకున్నాం, ఇన్ని లక్షలు సంపాదించుకున్నాం, ఇన్ని కోట్లు సంపాదించుకున్నాం, మరి మేడలు కట్టుకున్నాం, ఇద్దరు కట్టుకున్నాం, అన్ని సుఖపడుతూ వచ్చినాం. దేవుడు సుఖమైన జీవితాన్ని మనకి ఇస్తూ వచ్చినాడు. దేంట్లో కూడా తప్పు చేయకుండా మనం దేవుడు కాపాడుతూ వచ్చినాడు. అయితే ఇన్ని చేస్తే గోతులోకి దిగితే ఏం లాభం? ఇక్కడ ఎవరికి లాభం? అది ఎవరికి లాభం? నీకు లాభం. మా ఇంట్లో లాభం అంటే వాస్తవంలో కావాల్సింది. అయితే దావీదు అదే అంటున్నాడు, నన్ను నిన్ను స్తుతించున్నాను. ఈరోజు చాలా మంది మందిరానికి వచ్చినప్పుడు మౌనంగా ఉంటారు. ఆరాధన చేయాలంటే కొంతమంది భయపడతారు, కొంతమంది సిగ్గుపడతారు. అలాంటి జీవితాన్ని అనుకున్నప్పుడు, ఎందుకంటే చచ్చిపోతే ఏం తెలియదు, బ్రతికున్నావు దేవుడు ఆలోచించినాడు. నన్ను నిన్ను స్తుతించిన నీ కీర్తిని అది వివరించిన. ఈరోజు నువ్వు బతుకున్నావు, ఆయన స్తుతిస్తాం, ఆయన ఆరాధిస్తాం, ఆయన కనపరుస్తాం. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. 10వ వచనంలో చివరిగా ఒక మాట ఉంది, నాకు సహాయుడవై ఉండు. దావీదుకి సహాయుడుగా దేవుడు అంటున్నాడు. మనం ఆరాధించేటప్పుడు ఈ యొక్క మాటని జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు మరి ఆ దావీదుకు సహాయుడుగా ఉన్నాడు. ఆయన చేసిన మేలు ఏంటంటే ఆయనకు సహాయుడుగా ఉన్నాడు. అయితే నువ్వు ఆరాధించేటప్పుడు ఈ పాయింట్ని జ్ఞాపకం చేసుకోవాలి. యు ఆర్ మై హెల్పర్, నాకు సహాయకుడు, నాకు అన్ని విషయాలు నాకు సహాయం చేస్తున్నావు దేవా, నీవు నాకు సహాయుడు. ఎన్ని వేలని బట్టి 6 వేలు మనం చూసుకొచ్చాం. నా ప్రాణము మౌనంగా ఉండనియక నిన్ను కీర్తించినట్టు నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చి ఉన్నావు. అయితే దేవుడు మన అంగలార్పు అంటే ఏంటి? మనకి ఎప్పుడు వస్తారు? ఏడ్చి ఇక ఒక్కరేమో అతను వస్తాడు. నా అంగలార్పు ఏం చేస్తున్నాడు దేవుడు? నాట్యం ఎప్పుడు చేస్తాం? సాడ్ ఉన్నప్పుడు, మంది ఏడుస్తున్నప్పుడు చేస్తాం. సంతోషం ఉన్నప్పుడు, జాయ్ఫుల్ ఉన్నప్పుడు, హ్యాపీ ఉన్నప్పుడు మనం చేస్తాం, డ్యాన్స్ చేస్తాం, లేదా పాటలు పాడతాం. మన యొక్క వాక్యాన్ని కరెక్ట్గా చూసుకోవాలి. ఆత్మీయంగా వాక్యం చదవాలి. మన నాట్యం నిజంగా డ్యాన్స్ చేయడం కాదు. అలాగా మన జీవితంలో సంతోషాన్ని నింపినాడే. నేను ఏడుచుకుంటే, నేను అంగలార్చుకుంటే నీవు దాన్ని నాట్యంగా మార్చిన, అంటే నాకు జాయ్నెస్ ఇచ్చినావు, నన్ను సంతోషంగా ఉంచినావు, నన్ను మార్చినావు, నా వేదనను మార్చినావు, నా కష్టాన్ని తీసేసినావు. అందుబట్టి నేను ఆరాధిస్తున్నాను అని దేవుడు మనం చెప్పేవారు ఉన్నారు. అయితే నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చి ఉన్నావు అనేది జ్ఞాపకం చేసుకోండి. ముందుకెళ్ళా, నీవు నా గోనెపట్టు విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెను. ఈ గోనెపట్టు ఎప్పుడు కట్టుకుంటారు? బాధలో ఉన్నాం, లేదంటే దేవుడు నా పైన మరి ఆ యొక్క ఏంటి ఒత్తిడి పెట్టినప్పుడు, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు అని అన్నప్పుడు మరి మనం గుర్తు చేసుకుంటే దానియేలు గోనెపట్టు కట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు గోడులో కూర్చొని. ఎందుకోసం ప్రార్థిస్తున్నాడు? ఆయన తగ్గించుకున్నాడు. దేవుని అందరినీ తగ్గించుకొని, అయ్యా నా ప్రజలను విడిపించుకోవాలి అని చెప్పి దానియేలు గోనెపట్టు కట్టుకొని, ఈ గోనెపట్టు అనేది తగ్గించుకునే జీవితానికి స్వభావం ఈ మాది. అప్పుడు మిగిలిన ప్రజలు కూడా గోనెపట్టు కట్టుకొని ప్రార్థించినప్పుడు ఆయన మరి ఆ
ప్రజలని పోకుండా తప్పించినాడు. అయితే దావీదు అంటున్న మాట ఏంటంటే, నీవు నా గోనె పట్టు విడిపించి నా యొక్క